హాయ్ అండి. మనకి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్సులో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఏంటంటే మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 1620 ఉన్నాయి. వీటిలో జూనియర్ అసిస్టెంట్లు వచ్చి 230, ఆఫీస్ సబార్డినేట్ 651, ప్రాసెస్ సర్వర్ 164, రికార్డ్ అసిస్టెంట్ 24, కాపీస్ట్ 193, ఎగ్జామినర్ 32, ఫీల్డ్ అసిస్టెంట్ 56, టైపిస్ట్ 162, స్టెనోగ్రాఫర్ 80, డ్రైవర్ 28. వీటికి ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందండి. ఈరోజు అంటే 13వ తారీఖు నుంచి మనకి జూన్ 2వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవుతుంది. వీటికి వచ్చి పే స్కేల్ అనేది చూద్దాం ఒకసారి. స్టెనోగ్రాఫర్కి 34,550 నుంచి 1,07,210 వరకు ఉంటుంది. జూనియర్ అసిస్టెంటు 25,220 నుంచి 80,910, ప్రాసెస్ సర్వర్ 23,780 నుంచి 76,730, ఫీల్డ్ అసిస్టెంట్ 25,220 నుంచి 80,910, ఎగ్జామినర్ 23,780 నుంచి 76,730, టైపిస్టు 25,220 నుంచి 80,910, సబార్డినేట్ సర్వీసెస్ 20,000 నుంచి 60,960 ఉంది. వీటికి ఏంటంటే అండి ఒక్కో పోస్ట్కి వచ్చి క్వాలిఫికేషన్ కూడా వేరువేరుగా ఉన్నాయి. ఒకసారి క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. జూనియర్ అసిస్టెంట్కి ఏ డిగ్రీ చేసినా సరిపోతుంది. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్కి డిగ్రీ కంపల్సరీ ఉండాలి. డిగ్రీతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ ఉండాలి. ఈ రెండు కూడా కంపల్సరీ ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్. ఇంకా టైపిస్ట్ కూడా డిగ్రీ కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఒకటి ఉంటే సరిపోతుంది. దీంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి ఎనీ డిగ్రీ. ఎగ్జామినర్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. సబార్డినేట్ సర్వీసెస్కి ఏంటంటే 7th కంపల్సరీ పాస్ అయి ఉండాలి. లేదంటే ఇంటర్ ఫెయిల్ అయినా కూడా తీసుకుంటారు. అంతకు మించి హైయర్ క్వాలిఫికేషన్ వాళ్ళని రిజెక్ట్ చేస్తారు దీనికి. ఈ సబార్డినేట్ సర్వీసెస్ అంటే ఏంటంటే మనకి ప్రొఫెషనల్ స్కిల్స్ అనేవి కావాలి. అంటే ఏంటంటే కుకింగ్, కార్పెంటర్, లేదంటే పంపింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, ఈ వర్క్స్ ఉంటాయి కదా. ఈ వర్క్స్ అన్నీ కూడా మనకి సబార్డినేట్ సర్వీసెస్ కిందకు వస్తాయి. తర్వాత ప్రాసెస్ సర్వర్. ఈ ప్రాసెస్ సర్వర్ ఏంటంటే 10th పాస్ అయి ఉండాలి. వీళ్ళకి ఏజ్ చూస్తే మనకి అందరికీ కామనే. అంటే జనరల్ 42 years, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ కూడా 5 years రిలాక్సేషన్ ఇస్తున్నారు. అంటే మ్యాక్సిమం ఏజ్ 47 years. తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years రిలాక్సేషను, అంటే 52 years వరకు. ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న నామ్స్ ప్రకారం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అవి ఏంటంటే క్యాస్ట్కి సంబంధించి మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. బీసీ వాళ్ళు వచ్చి నాన్ క్రీమీ లేయర్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది ఎంతంటే 8 lakhs బిలో ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మెన్ ఏంటంటే వాళ్ళు డ్యూటీ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. పీడబ్ల్యూడి వాళ్ళు ఏంటంటే మెడికల్ బోర్డు నుంచి వాళ్ళు తీసుకున్న సర్టిఫికేట్. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు 2012లో మనకి జియో 74 ద్వారా ఈ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జియో. దాంట్లో ఉన్న ఆ ఎనెక్సర్ 3లో ఉన్న ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఎవరైతే వాళ్ళకి ఏది అప్లికేబుల్ అవుతుందో ఆ ఫామ్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఏంటంటే నేటివిటీ. ఈ నేటివిటీ అనేది 4th నుంచి 7th వరకు ఒకే దగ్గర ఉండాలి. దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ కొంతమందికి స్కూల్స్ సరిగా ఉండవు. అంటే ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఒక్కోసారి స్కూల్ ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రెసిడెన్స్ తీసుకోవాలి 4th to 7th. అది ఎంఆర్ఓ గారి నుంచి తీసుకుంటారు. అదేవిధంగా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు అయితే వాళ్ళ అథారిటీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇదేంటంటే మనకి ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ వెళ్ళిన తర్వాత
ఓటీపీఆర్ అని మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ అని వస్తుంది. మళ్ళీ ఆ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి మనం అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయాలి. ఇది టూ స్టెప్స్గా ఉంటుంది. దీనికి ఎగ్జామ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మొత్తం 80 మార్కులకి. ఇదేంటంటే 2 టైప్స్ అనమాట, 2 టైప్స్ పేపర్. ఫస్ట్ వచ్చేసి 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ పేపర్ ఎవరెవరికంటే స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ వీళ్ళందరికీ కలిపి ఈ పేపర్ ఉంటుంది. ఈ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంకొక పేపర్ ఏంటంటే 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 40 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ, 10 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్. ఇది ఎవరికంటే సబార్డినేట్ సర్వీసెస్, ప్రాసెస్ సర్వర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 3 సబ్జెక్ట్స్ రాస్తారనమాట. తర్వాత ఫీ వచ్చి జనరల్, ఈడబ్ల్యూఎస్, బీసీ వీళ్ళకి 800, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఈ క్యాండిడేట్స్కి ఏంటంటే 400. ఒక పర్సన్ ఎన్ని అప్లికేషన్స్ అయినా పెట్టచ్చు. అయితే ఏంటంటే ప్రతి అప్లికేషన్ కూడా సపరేట్ ఫీ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.